బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ యూరియా కష్టాలు ప్రారంభమయ్యాయి. వీర్నపల్లిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పోలీసుల పహారా మధ్య యూరియా బస్తాల పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రైతుకు 5 బస్తాలే ఇస్తుండడంతో యూరియా సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో మరోసారి కూడా యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఒక రైతుకు కేవలం 5 బస్తాలు ఇవ్వడంతో యూరియా సరిపోవడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్లపల్లిలో దీనికి సంబంధించి కూడా పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. సాయి, యూరియా కష్టాలు మరోసారి రైతులను వెంటాడుతున్నాయని అయితే చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఉదయం నుంచే రైతులంతా లైన్ లో నిలబడి ఉన్నామని, అటు యూరియా కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని అంటూ అయితే రైతులు అయితే చెప్తున్నారు. అయితే పంట కీలక దశలో ఉండడంతో ఇప్పుడే యూరియా వేయకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందనే భయం అయితే వారిలో కనిపిస్తుంది. అవసరానికి తగ్గ యూరియా ఇవ్వడం లేదని, ఒక్కో రైతుకు 5 బస్తాల పరిమితి సరిపోవడం లేదని అయితే రైతులు వాపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే కొన్ని ఎకరాల భూమి ఉన్న రైతులకు ఈ పరిమితి వల్ల పంటను కాపాడుకోవడం అయితే కష్టంగా మారుతుంది. అయితే యూరియా తక్కువగా ఉండడంతో ఎక్కడైనా గొడవలు తలెత్తకుండా ఉండేందుకైతే ఈ పోలీసుల పహారాతో పంపిణీ చేపట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అని రైతులు చెప్తున్నారు. అయితే బయటకు శాంతియుతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం రైతుల మనసుల్లో మాత్రం ఒక ఆందోళన, అసహనం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అధికారులను ప్రశ్నిస్తే స్టాక్ పరిమితంగా ఉందని, మళ్ళీ యూరియా సరఫరా వస్తుందండి చెప్తున్నారని రైతులు చెప్తున్నారు. కానీ ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు, భయాలు పెరుగుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రతి సీజన్ లో ఇదే సమస్య మళ్ళీ రావడం బాధాకరమని అయితే రైతులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరాను అయితే పెంచాలని, పంట కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే నిల్వలు ఏర్పాటు చేసి 5 బస్తాల పరిమితిని అయితే తొలగించాలని, అవసరానికి తగ్గ యూరియా అందించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. సాయి, థ్యాంక్ యూ రాజు. రైతులకు సకాలంలో యూరియా అందక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. వాళ్లకు రోజుకొక యాపాని ఆదాని చెప్పి గందరగోళాన్ని సృష్టించి ఇవాళ పొద్దున్న నుంచి దాదాపు ఒక 200 మంది రైతులు లైన్ లో నిలబడి కొట్టుకు స్థాయికి ఏర్పడ్డది. దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించి వీళ్ళకు సరిగా ముందు చూపు ప్రణాళిక వేయకపోవడం వాళ్ళ ఒక్క వైఫల్యానికి కారణం ఇదే. I don't know.